రాష్ట్రపతి గోల్డ్ మెడలిస్ట్ మామిడి భీమిరెడ్డి గారి అండ్ తెలంగాణ సీసీఐ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీసీఐ కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీసీఐ షాద్నగర్ రంగారెడ్డి జిల్లా ఏక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆగ్మార్క్ వస్తువులు, కల్తీ ఆహార పదార్థాలు మరియు సైబర్ నేరాల మీద అవగాహన సదస్సు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చెదలవాడ హరిబాబు గారు, సీసీఐ జాతీయ ఉపాధ్యక్షులు, గౌరవ అతిథులు శ్రీమతి ఏ సుభాషిణి, చీఫ్ కెమిస్ట్ రీజనల్ ఆగ్మార్క్ ల్యాబొరేటరీ గుంటూరు వారు, శ్రీ డాక్టర్ గోపాల్ నారాయణ్, తెలంగాణ క్యాట్కో వైస్ చైర్మన్ రమావత్ కుసుమకుమారి, జూనియర్ కెమిస్ట్ రీజనల్ ఆగ్మార్క్ ల్యాబొరేటరీ గుంటూరు శ్రీమతి కె సుప్రభాస్కర్, తెలంగాణ సీసీఐ జనరల్ సెక్రటరీ శ్రీ అందా శ్రీధర్ అన్న, తెలంగాణ సీసీఐ స్టేట్ సెక్రటరీ, సైబర్ నేరాల వక్త. ఈ యొక్క ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్గా శ్రీమతి ఎస్ ప్రవీణ, సీసీఐ రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ కుసుమ వెంకన్నబాబు, సీసీఐ జాయింట్ సెక్రటరీ శ్రీమతి సర్విగారి సువర్ణారెడ్డి, తెలంగాణ జాయింట్ సెక్రటరీ సీసీఐ. ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు మరియు అక్కడ నివసించే షాద్నగర్ పట్టణంలో అవగాహన సదస్సును విజయవంతం చేశారు. ఇప్పుడు పాలల్లో ఫస్ట్ నెయ్యి అన్నారు కదా, ఫస్ట్ నెయ్యి అండి. నెయ్యిలో డాల్డా కలిపితే దాన్ని ఎలా కలుపుకోవాలి? అలా అర్థం కాదు. ఇక్కడ ఉందమ్మా, అలా గడ్డం కాదు. చూపిస్తాను చాలా ఉన్నాయి, నీకు చాలా ఉంటాయి. నువ్వు కూర్చో, ఎట్లా కూర్చో. అదే అండి, ఫోటోలు చేయకుండా. అందుకే అంటే మనం అడ్వర్టైజ్మెంట్ లో కూడా వస్తుంది పూసగా అని చెప్పాను కూడా, అలా కూడా వచ్చిందండి. ఏది అసలైంది, ఏది కల్తీ అయింది ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పగలరు కానీ దయచేసి టెక్స్ట్ చేయాలి, టెస్ట్ చేస్తారు. మనం ఎంత శాంపుల్ తీసుకుంటామో అంతే శాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఉంటుందండి. కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈక్వల్ క్వాంటిటీ మీరు యాడ్ చేయాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆమ్లం అండి. కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ వద్దండి, కొంచెం చేస్తేనే అది కలర్ చేంజెస్ వస్తుంది. అది కనుక అడల్టరేటెడ్ అయి ఉంటే, కల్తీ చేయబడింది అయి ఉంటే మీకు తప్పనిసరిగా కలర్ మారిపోతుంది. కొంచెం లైట్ గా వెయిట్ చేయండి. దానికోసం కొంచెం మెల్ట్ అవుతుంది కదా. నౌ ఐ యామ్ యాడింగ్ యాసిడ్ టు దిస్. యాసిడ్ యాడ్ చేస్తారు చూడండి. డైరెక్ట్ యాసిడ్ డిల్యూటెడ్ కాన్సన్ట్రేటెడ్ That's why I told her we cannot do it at house. మనము శాంపుల్ ఎంత తీసుకుంటామో అంతే. మనం శాంపిల్ సేకరించిన దాంట్లో ఎంత తీసుకున్నామో అది కూడా యాసిడ్ కూడా అంతే వేయాలి. దాన్ని చెలక కొట్టేస్తే బాగా నిగరగా షేక్ చేయాలి. ఫస్ట్ మిక్స్ చేయాలి.
దానికి పంచదార కలపడం జరిగింది. పంచదార లేకపోతే ఇంట్లో పర్పస్ అయితే పంచదార, కెమికల్ పర్పస్ అయితే పర్ఫ్యూరాల్, కెమికల్ పర్ఫ్యూరాల్, షుగర్ కమ్మోర్ బాగా చిలకొట్టాలి. స్లోగా డెవలప్ అవుతుంది అన్నగా అది అన్ని లోపల ఇంకో సెటిల్ అవుతుంది. నెయ్యి కదా కొంచెం స్లోగా డెవలప్ అవుతుందండి కలర్. మీకు చూసారా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. కింద బాటంలో పింక్ కలర్ వస్తుంది, బికాస్ దిస్ ఇస్ అడల్టరేటెడ్. ఇది కల్తీది కాబట్టి అది కల్తీది, ఇది కల్తీ లేనిది. మీరు అందరూ చూసారు కదా కనపడుతుంది కదా మీకు. కింద మీరు చూడండి. నిష్పత్తి నో చేంజ్, ఏమీ లేదు, ఇందులో ఏ మార్పు లేదు. పింక్ కలర్ ఉంది. ఇది ప్యూర్ అన్నమాట. స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఒక సభాధ్యక్షులు శ్రీ మామిడి భీమరెడ్డి గారిని రాష్ట్రపతి గవర్నమెంట్ సిసిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ చైర్మన్, ముఖ్య సభాధ్యక్షులు వహించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర మరో కార్యదర్శి డాక్టర్ వెంకటరావు గారు కూడా వేదికకు రావాల్సిన కోరుతున్నాం. సమయం తెలియకపోతే ఇద్దరు కూడా వచ్చారు. అంటే ఈరోజు నిత్యం మనం కొంటున్నటువంటి రైతు పండించిన పంటలు మధ్య దళాన్ని ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు, ఏ విధంగా కల్తీ చేస్తా ఉన్నారు, దాని మీద మనకు నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి రావడం జరిగింది. ఈ ఆఫీసు గుంటూరులో ఉంటుంది. అడగగానే మొదటి ప్రోగ్రాం సిసిఐ గారు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి ప్రోగ్రాం కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రవీనా గారు మరియు డాక్టర్ వెంకటరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ముందుగా సువర్ణ గారిని దొరుకుతున్న తర్వాత ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడు అంటే సిసిఐ అంటే దాని మీద ఎలాంటి అవగాహన, కన్జ్యూమర్ అంటే దాని మీద మన యొక్క షాద్నగర్ సీనియర్ కన్జ్యూమర్ ఈ గోపాల్ నారాయణ గారు మా గురువు గారు జరిగితేనే మార్పు వస్తుంది. మనము ఇంతమంది ప్రోగ్రాం పెడతాము, ఆహ్వానిస్తా అంటే ఒక 50 మంది అనుకున్నాం కానీ వస్తుంది ఇంకా రావచ్చు వస్తుంది. ఇంకా చాలా ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ విషయం. మన స్వతహాగా అవ్వాలి. అందులో ఒకసారి ఎన్నోసార్లు సార్ ప్రోగ్రాం ఇవ్వండి సార్ అంటున్నాడు. అదేవిధంగా మహేష్ డాక్టర్ గారు వచ్చినట్టు అట్లా స్వతహాగా మార్పు మన సంబంధించింది. అన్ని దాంట్లో ఏ ప్రోగ్రాం ఉంటే సార్ ఏమవుతుంది సార్ ఇట్లేం రాదు, మార్పు జరుగుతుంది. ఈ చట్టం 1986లో మన పార్లమెంట్లో జ్ఞాని జీవన్ సింగ్ ఉన్న పీరియడ్లో అమలైంది. చాలా మంది తెలియదు, ఎప్పుడు దాకా తెలియదు. మేము కూడా 2017లో సొసైటీ చేశాను. షార్ట్ గోపాల్ రెడ్డి గారు అని ఉండేవాడు.
చనిపోయే పాపం చూసుకోలేక తర్వాత కన్జ్యూమర్ ఫోరంలో నాకు మీడియేటర్గా మెంబర్షిప్ ఇచ్చాను 3 జిల్లాలు, రంగారెడ్డి, నాయనగర్, హైదరాబాద్. ఇప్పుడు మీరందరూ కూడా మీరే కేసు ఫైల్ చేసుకోవచ్చు ఎక్కడ నష్టం జరుగుతుంది. అయితే ఈ చట్టం 2019లో ఒక మార్పు తీసుకొచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. తప్పు చేసిన వాడిని అప్పుడు ఫైల్ చేసి వదిలేవాడు. ఇప్పుడు లేదు, సమస్య లేదు, జైల్లో కూర్చోపెట్టి వదులుతున్నారు. షాప్లలో కేసు చేసిన మనకు సంబంధించింది. టీ పౌడరు నికోటిన్ కలిపి బాగా అమ్మేవాడు. సుమారు 1 కోటి రూపాయలు కూడా తెలియదు. ఈ మనం అందరం తాగినప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండేది, నాకు టేస్ట్ అనిపించేది. లోపలికి వెనక పేస్ట్ అయ్యి చాలామంది క్యాన్సర్తో మారిపోతుంది. పరిగిలో దొరికారు, ఈరోజు జైల్లోనే ఉన్నాడు. ఇక్కడ పేరు మనకొద్దు. ఇంకా టీ పౌడర్ కొంచెం మీకు చూపిస్తాం. టీ పౌడర్ టేస్ట్ వేసినప్పుడు ప్రతి ఇంట్లో వాటర్ వేసినప్పుడు టోటల్ లోపలికి వెళ్ళి అనుభవాలు వెళ్ళిపోతే ఓకే, పైకి ఏది వచ్చినా కలర్ వచ్చినా దాంట్లో నికోటిన్ కలిపి ఇటువంటివి చాలా వరకు పర్చేజ్ చేస్తున్నాం. తర్వాత మిల్క్, మన దాని మిల్క్ అన్నీ కూడా అనారోగ్యానికి ప్రాబ్లం వస్తుంది. మనం అదృష్టవంతులము హైదరాబాద్లో ప్రతిరోజు 5 లక్షల లీటర్ల మిల్క్ వస్తుంది. 1 లక్ష లీటర్ మాత్రమే మన న్యాచురల్ వస్తున్నాయి. 4 లక్షల లీటర్లు మనకి మొత్తం యూరియా, సోడియం మొత్తం బేకర్ పడుతున్నాయి. ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పాలు మన దాంట్లో చెకప్ చేశాను, అది ఎక్కడ కూడా ప్యాకెట్ పని. ఆ టీ చాలా టేస్ట్, మన నార్మల్ పాలు టీ ఎప్పుడు టేస్ట్ ఉండదు. మనం ఈ ప్రాబ్లంతో ఆయిల్ పెడితే చాలా టేస్ట్ చేసి ఆయిల్ కూడా పైన మాత్రం పల్లీల ఫిగర్ ఉంటుంది, లోపల మాత్రం మొత్తం ఎక్కడికి వచ్చి చూడండి ఆయిల్ విపరీతంగా ఆయిల్ మారుతున్నాం. ఇంత ఫ్రైడే ఇక్కడికి తినేవాళ్ళు ఇంత ఆరోగ్యం 100 సంవత్సరాలు బతికారు. నాకు ఇది అవేర్నెస్ అవసరం, రైతులను అవేర్నెస్ చేయాలి. నేను ఒక కాలేజీలో చేశాను మక్తలని, ఇప్పుడున్న కలెక్టర్ వాళ్ళ ఊళ్ళో అవేర్నెస్ చేశాను కాలేజీ. అక్కడ నేను 3 సంవత్సరాలు పనిచేస్తే ఒక విద్యార్థి ఎంతో మార్పు వచ్చి చూడండి. రైతు మా నాన్న పల్లి తీసుకుపోయి మనకి పోతే 100 కిలోలకు 20 కిలోలు తక్కువ తూకం చేస్తున్నాడు. అన్ని తూకం చేసి అబ్బాయి యజమాని ఆపాడు ప్లేట్ షాప్. ఏం సార్, మా కాలేజీలో మా సారు అవేర్నెస్ చేశాడు, తూకంలో చాలా మోసం జరుగుతున్నాయని అడిగాడు. ఒక బాబు అని దొరికాడు. వారి ఇల్లే వెంటనే పోలీసు ఫోన్ చేసి 100 చేసి నువ్వు మళ్ళీ తూకం చేస్తావా లేదా, లేకపోతే గల్లా పట్టి కొడతా అని చెప్పాడు. నాకు ఫోన్ చేసి ఏం మార్పు చేయమన్నా, 1 గంటలోనే మార్పు వచ్చి 1 కిలో 20 కిలో తగ్గినటువంటి పల్లి వాళ్ళు మొత్తం 200 కిలోలు నష్టపోయిన వాడు భయపడి ఇచ్చేసి ఎంఆర్ఓ పోయి ఆ షాపులు సీచేసి. అటువంటి విద్యార్థులు అవేర్నెస్ వస్తుంది. చూడండి, మన గ్రేన్ మర్చెంట్లో కూర మర్చెంట్ ఎంత మోస్తే జరుగుతున్నారో ఇంతకే కూర్చోరు. రైతుకు ఎటువంటి లాభం లేదు. ఇటువంటి అవేర్నెస్ వరకు ప్రోగ్రామ్ ఇస్తుంది. డైలీ మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువు మెడికల్. ఒక అబ్బాయి మీరు మాట్లాడలేదు, నేను ఒక అబ్బాయి వాళ్ళ తల్లి చదివారు, బాగా జ్వరం వస్తుంది, ఏ టాబ్లెట్ వాడుతున్నారని చెప్తారా కూర్చొని, పారాసెటమాల్ తెచ్చింది వేసింది, తెలియకుండా జ్వరం తగ్గింది, చూపిపోయింది. ఎందుకు చెప్పండి, ఈ మధ్య తెలియ విషయం చెప్తా మీకు షాప్లోనే. ఎందుకంటే చెప్పండి సార్, మీరంతా మా యాక్టివిస్ట్ సార్ చెప్పారా సార్, క్లాస్ ఉంటుంది సార్, సరే పట్టరా సార్ మీరు ఎంత గ్రేట్ ఎక్స్పెక్ట్ డేట్ ఎవరు చూస్తున్నామో చెప్పండి. ఆ అమ్మాయి చేసి తల్లి పక్క వాళ్ళు చూస్తే 3 టాబ్లెట్లు ఒకటి వేసింది, 2 మిగిలినాయి. ఆమె చూసింది డేట్ అయిపోయిందమ్మా. ఇంకా షాప్ ఉంది, షాప్ చూసి ఏం చేసిండు, సార్ టాబ్లెట్ చాలా బాగుంది సార్, జ్వరం తొందరగా తగ్గింది, కానీ చూపు కనిపిస్తుంది మా బాబు అంటే, ఈ టాబ్లెట్ మా షాప్లో దొరకవు సార్ అని. నేను ఇవ్వలేదు, ఇవ్వండి, ఏం చేయాలి చెప్పండి సార్, ఏం చేస్తాను. వాళ్ళు వంటగదిలో ఉన్నప్పుడు వాడుతున్నవన్నీ కూడా చాలా కల్తీ. దేంట్లో ఏది కల్తీ కలుపుతున్నారు ఏంటనేది. ఇవి మిరియాలు, ఇది మిరియాలు కాదు.
ఇది ఆవాలు ఒరిజినల్ చూడండి. ఇది ఒరిజినల్ ఆవాలు కాదు, పిచ్చి కుసుమ గింజలు అంటారు. ఈ పిచ్చి కుసుమ గింజలు అంటే మన పల్లెటూర్లలో పసుపు పువ్వుతోటి ఇలా పొడవుగా వస్తాయి. ఈ కలపడం వల్ల ఏంటండి అంటే ఎంత ప్రమాదం అవుతుంది సార్? అడల్టరేటెడ్. పిచ్చి కుసుమలు గింజల్ని ఆవాల్లో కలపడం వల్ల ఢిల్లీలో 60 మంది చనిపోయారు. ఈ 60 మంది ఎందుకు చనిపోయారంటే డ్రాప్సీ అనే వ్యాధి వల్ల. ఈ డ్రాప్సీ అనే వ్యాధి ఏంటంటే ఈ లివర్ పనిచేయదు, మనకు ముఖ్యమైన భాగం లివర్. ఈ లివర్ పనిచేయకపోయే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటిదాకా లూజ్గా అమ్మేవాడు. 2005 నుంచి 10 వరకు కూడా లూజ్గానే అమ్మారు. తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ విషయం జరిగిన తర్వాత ఎక్కడ కల్తీ జరిగిందని పట్టుకోవడానికి పెద్ద పెద్ద ట్యాంకర్స్ తెలుసుగా మీకు, ఆ ట్యాంకర్స్ వీటిలో ఎక్కడ జరిగింది ఇది అనే దాని మీద వాళ్ళు ఈ ప్రతి అరకిలో కానీ కిలో కానీ ప్యాకెట్లో రావాలి అని చెప్పని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవి చూడండి బఠానీ, ఇది ఎట్లా ఉన్నాయి ఇవి చూడండి, మనకు మార్కెట్లో ఇవి అమ్ముతున్నారు, కలప వేశారు. రైతు పండించాడు ఏంటి, ఇవి చూడండి దయచేసి, ఇవి తెలుసుగా ధనియాలు, ఇది చూసారా, ఈ ధనియాలు కలర్ వేశారు. ఇప్పుడే చేలో నుంచి తీసుకొచ్చామని చెప్పడానికి. గ్రీన్ కలర్, ఇది ధనియాల పొడి అంట. ధనియాల పొడి కాదు ఏమ్మా, అది సరే. తర్వాత కెమికల్స్ అంటే ఇప్పుడు మనం నేతిలో ఏది కలిపారు, మనం ఎలా కనుక్కోవచ్చు అనేది వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు చూపిస్తారు. చూడండి, చికెన్ కాదు ఇది, సరే టేస్టెడ్ సాల్ట్ అని ఉంది. అది ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఈ కర్రీ పాయింట్ వాళ్ళు కూడా అది వాడుతున్నారు. అదేంటి, చైనా నుంచి మనకు ఫెర్టిలైజర్ రూపంలో ఇక్కడికి వచ్చి వాడు మన ఆర్డర్గానే చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం వడంగానే ఏం చేస్తున్నాడు, అన్ని పొళ్ళు ఇలా వేస్తా డీప్ ఇట్లా తీసుకుని వేస్తున్నాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో FSSAI వాళ్ళు కూడా దానికి లైసెన్స్ ఇచ్చేశారు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దానికి లైసెన్స్ ఇచ్చారు. అది ఎంత వాడాలి, ఎంత వాడాలి, ఇది 10 మిల్లీగ్రాములు, 10 మిల్లీగ్రాములు మాత్రమే అతను అందుట్లో వేయాలి. కానీ ఇట్లా వేసేస్తున్నాడు. దానివల్ల ఏంటి, ఒక 15 సంవత్సరాల కుర్రోడు రెగ్యులర్గా వెళ్ళి అది తింటే 16వ రోజున ఇలాగా గ్లాసులు కూడా ఎత్తలేడు అతను, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, మెదడు పనిచేయదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్స్ చాలా మంది చేస్తున్నారు. దానికి కారణం ఇదే కాదండి, తింటున్న పానీపూరి కూడా. పానీపూరి వల్ల ఏంటండి అని చెప్పి మీరు అడగచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని బ్యాన్ కూడా చేసింది. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి ఇటు వస్తున్నారు వాళ్ళు, ఒక ఇల్లు తీసుకొని 4-5 అక్కడ ఉంటున్నారు.
ఆ తొట్లు ఉంటాయి, మన గాబులు అంటాం, ఆ గాబుల్లో నీళ్ళతోటి వాడు ఇది తయారు చేస్తున్నాడు. అదేంటంటే ఇకోలియా అనే బ్యాక్టీరియా దాంట్లో ఉంటుంది. గాబులో నీకు తెలుసు కదా, ఇళ్లలో ఆ గాబులో నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో వేయటం వల్ల ఆ ఇకోలి బ్యాక్టీరియా 100 నుంచి 1000 నుంచి 1,00,000 వరకు వెళ్ళిపోతుంది. దానివల్ల చనిపోవడం జరిగింది. మా గుంటూరులో ఈ ఇకోలియా బ్యాక్టీరియా వల్ల 19 మంది చనిపోయారు. ఇకోలియా బ్యాక్టీరియా అంటారు, మోస్ట్ డేంజరస్. ఇప్పుడే గడుతో పాటు కార్లు వస్తూ ఒక విషయం చెప్పాను. మనం ఎంతో ఇదిగా వాడుతున్న బ్రాండ్ వాటర్స్ లో కిల్లే నెంబర్ 1 అని అంటూ ఉండదు మనం అనుకోని ఇప్పుడు వాళ్ళు తాగుతున్నాం. నేను ఒక వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా, ఆ క్యాన్ ఎలా తీసుకొచ్చేస్తారే, అతను నన్ను అడిగాడు, నాకు లైసెన్స్ ఇప్పించండి సార్ అని. ఇప్పుడు మీరు మీ ఇళ్ళ దగ్గర ఉన్న ఆర్ఓ ప్లాంట్కి వెళ్ళి ఆ ఆర్ఓ నీళ్లు తీసుకొని టెస్టింగ్ పంపిస్తే అన్సేఫ్ అని వస్తాయి. ఎందుకు అంటే దానికి 2 టెస్టులు చేయాలి, మైక్రోబయాలజీ అండ్ కెమికల్. కెమికల్ టెస్ట్ లో ఏమొచ్చిందంటే అన్సేఫ్ అని వచ్చింది. అంటే ఇది తాగడానికి పనికిరావు. కిల్లే బాటిల్ నుంచి తెప్పించి 2 లీటర్లు దాని మీద ఉన్న లేబుల్ తీసేసి అది దాన్ని మూత తీసేసి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చారు. జోబులో ఉంది 380 రూపాయలు, 380 రూపాయలు టెస్టింగ్ తీసుకున్నారండి. రిపోర్ట్ అలా వచ్చింది. అతను కెమిస్ట్ ఏం చెప్పారు, చీఫ్ కెమిస్ట్, వాటర్ అనలిస్ట్ ఏమన్నాడంటే, హరిబాబు గారు మీరు ఏ వాటర్ తెచ్చారో మేము మా ప్లాంట్లో తేలేదండి, మీరు చెప్పారు ఏదో కిల్లే తెచ్చారండి అన్న. అది మన మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ఫ్రెండ్ ఆత్మ ఆయన కేవీపీ రామచంద్రయ్య గారు. ఈ కేవీపీ రామచంద్రయ్య గారు గత 20 సంవత్సరాల నుంచి కిల్లే వాటరే తాగుతున్నాడు. అండ్ ఆక్వైర్స్ అంటే ఇలాగ లేస్తే కూర్చోలేరు, కూర్చొని లేరు. మనం కీళ్ళ నొప్పులు, వాత నొప్పులు అంటాం కదా, అది కేవలం ఆ వాటర్ తాగడం వల్లే వచ్చిందని చెప్పని రిపోర్ట్ తీసుకున్నాడు ఆయన. గమ్మత్ విషయం ఏంటంటే అవగాహన ఉన్నవాళ్ళు ఇతరులకు చెప్పుకోవట్లేదు, అవగాహన లేని వాళ్ళకు అది తెలియట్లేదు. ఎందుకంటే ఎవరైతే సైబర్ నేరాలకి గురి కాబడతారో వాళ్ళు భయపడతారు, ఫస్ట్ ప్యానిక్ అవుతారు. ఓకే, ఆ ప్యానిక్ కావడం వల్ల అది ఇతరులకు చెప్పుకోలేకపోతారు. సైబర్ నేరాలలో ఎన్ని రకాలుగా ఉంటాయనేది మీకు సూచాయకంగా ఒక 2-3 చెప్తాను. ఫస్ట్ మనము మోసపోయేది ఎక్కడంటే డిజిటల్ అరెస్ట్. చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే డిజిటల్ అరెస్ట్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనకు ఒక కాల్ వస్తుంది, మనకు ఒక SMS వస్తుంది, లేదు అంటే మన మొబైల్ బ్లాక్ అవుతుంది. ఒక 2 అవర్స్లో మొబైల్ బ్లాక్ అవుతుందంటే ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది. మొబైల్ బ్లాక్ అనగానే మనం ఏం జరిగిందో అని మళ్ళీ ఇంకో రిటర్న్ కాల్ చేస్తాము. అది ట్రాయ్కి మేము కనెక్ట్ చేస్తున్నామని చెప్తారు. యాక్చువల్గా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ అనేది జనరల్గా ఇట్లాంటి ఎంటర్టైన్ చేయదు, కానీ మనం ట్రాయ్ అనే పేరు చెప్పుకొని వాళ్ళు కాల్ మనకి డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసిన తర్వాత మన మీద ఒక కేసు ఉందని చెప్పేసి మనల్ని ఏం చేస్తారంటే పలానా ముంబైలోనో లేకపోతే ఢిల్లీలోనో ఇతర రాష్ట్రాల్లో మన మీద ఒక కేసు ఉంది, మీ ఆధార్ కార్డు ద్వారా మీరు ఒక సిమ్ అంటే మీ ఆధార్ కార్డు ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు, ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో మీ ఆధార్ కార్డు ద్వారా అప్లై చేసినటువంటి ఈ ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబరో లేకపోతే డెబిట్ కార్డో
క్రెడిట్ కార్డు, సిమ్ ఇవి ఉన్నాయని చెప్పేసి తీరా మనకి ఎక్కడి దాకా వెళ్ళిపోతారంటే మనల్ని ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి మనల్ని వీడియో కాల్ చేయించి మనల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారంట. అంటే మనల్ని 360 డిగ్రీస్లో మనల్ని ఎక్కడ కదలకుండా మన యొక్క అన్ని ఇన్ఫర్మేషన్ లాగుతూ మన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఎంత అమౌంట్ ఉంది, ఏం చేస్తాము ఏంటి అనేది కంప్లీట్గా మనల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు. యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఇట్లా మనం ఒక్కరిమే అంటే సాధారణమైనటువంటి వ్యక్తులే కాదు, కలెక్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా మోసపోవడం జరిగింది. ఇది ఒకటి చెప్తాను. రెండు, మనకి ఏదో పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో మనకి డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే ఒక కస్టమ్స్ నుంచి ఫోన్ వస్తుంది, మనకి అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి మనకి దేశ విద్రోహ చర్యల్లో మనం పాల్గొన్నామని చెప్పేసి అట్లా భయపెట్టించేసి మన మీద కేసులు అవుతాయి. ఓకేనా? ఇది మనకి సాధారణంగా జరిగేటువంటి. ఇంకా చిన్నగా మనకి ఫేస్బుక్ ఐడి ఇస్తారు. ఫేస్బుక్ మనకు సార్ ఇప్పుడు మన తెలిసినటువంటి మనలోనే ఉన్నటువంటి సారు మన భీమ్రెడ్డి సార్ నుంచే మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. భీమ్రెడ్డి సార్ తెలుసు కదా మనకు అనుకొని ఫేస్బుక్ మనము యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత హాయ్ అంటాడు, తర్వాత బాగున్నాం అంటాడు, చిన్న కన్వర్జేషన్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, నాకు ఒక 5,000 పంపించు అని అందులో మెసేజ్ పెడతారు. ఇదేంటి, మన సారే కదా అని ఎమర్జెన్సీలో ఉన్నట్టు అనుకొని మనము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరండి. మనము 5,000 పంపిస్తాం, ఇంకా పంపిస్తారు, ఇంకా అలా మనకి ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇట్లా మనకి న్యూడ్ కాల్స్ చేస్తారు, హనీ ట్రాప్ అంటారు. ఓకే, ఇట్లాంటి అన్నిటికీ చాలా మోసాలు. మనకి ఏంటంటే ఎక్కువ మంది ఆశ ఎక్కువ మనకి జనరల్గా లోన్స్ ఇస్తామని చెప్పేసి లోన్స్ కాల్స్ వస్తాయి మనకి. ఓకేనా? తక్కువ వడ్డీకి లోన్స్ వస్తాయి. ఓకేనా? 0% ఇంట్రెస్ట్ అని చెప్పేసి లోన్స్ అని చెప్తారు. లేకపోతే మనకి లక్కీ లాటరీ కలిగిందని చెప్పేసి, లేకపోతే ఏదో షాప్లో మనం షాపింగ్ చేయడం వల్ల మనకు గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి, ఇలా మనకి ఒక మనిషికి ఆశ ఎక్కువ అండి. ఈ ఆశ మీద మనకి దెబ్బ కొడతారు. దీని మీద మీకు ఒక చిన్న పాటతో మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. కాబట్టి మీకు ఎట్లా ఉంటుంది అంటే మనం ఈ ఎట్లా ఫాస్ట్ యుగంలో ఉన్నాం మనం. టెక్నాలజీ చాలా క్షుణ్ణంగా విపులంగా వివరించినటువంటి నేషనల్ టీమ్ మేడం సుభాషిణి మేడం గారికి, అలాగే కుసుమ కుమారి మేడం గారికి మనం ప్రత్యేకంగా అసలు వారికి చంద్రునికో నూలు పోగుల మా చిరు జ్ఞాపిక షాద్నగర్ చేసిన దానికి మా అధ్యక్షులు, అదేవిధంగా సిసిఐ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇది నేను రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత నా జన్మభూమిని చేయాలనే కార్యక్రమం చేయాలనే తపనతో మొట్టమొదటిసారి డాక్టర్ వెంకన్న బాబు గారి సలహా మేరకు నేను షాద్నగర్లో చేయడం జరిగింది. కాబట్టి ఇదిగా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క వినియోగదారుని అందరినీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా సిసిఐ రాష్ట్ర కార్యవర్గానికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వహించేసి డాక్టర్ వెంకన్న బాబు గారు చెప్పిన ప్రోగ్రాం చేద్దామని చెప్పినా కానీ కార్యక్రమ నిర్వహణలో మునిగి తేలినటువంటి ప్రవీణ గారిని మరియు మల్లికార్జున్ గారిని కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా కూడా ఫోన్ ఎత్తలేదని చెప్పేసి కాంప్లైంట్స్ ఉన్నా కానీ వచ్చేసినందుకు సువర్ణ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కాబట్టి వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నేషనల్ ఉపాధ్యక్షులు డాక్టర్ చదర హరిబాబు గారు నా వెనువెంట ఉండి, నేను 2 నెలల బాలుని సుమారుగా, కానీ వారు నా వెంబడి ఉండి ఇప్పుడు అడుగులు వేపిస్తున్నటువంటి మా అన్నయ్యకు నాకు పాదాభివందనాలు. ఎందుకంటే వారు నన్ను ఏమీ తెలియదు, దాంట్లో నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి హరిబాబు అన్నయ్య గారికి ముఖ్యమైన ధన్యవాదాలు. అదేవిధంగా గోపాల్ నారాయణ గారు మా గురువు గారు, ఎక్కడున్న జర ముందుకు వచ్చేస్తే, ఎందుకంటే కన్జ్యూమర్ చేద్దాం అని చెప్పేసి ముందుకు తీసుకొస్తున్నటువంటి గోపాల్ నారాయణ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా షాద్నగర్లో చాలామంది కన్జ్యూమర్స్ వారి
ద్వారా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అందరం కలిసి ఒకసారి కూర్చొని ఇంకా దీన్ని ఏ విధంగా మనకు మండల స్థాయి వరకన్నా మనం తీసుకెళ్తామని చెప్పేసి, ఎందుకంటే CCI పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ వచ్చే సంవత్సరం మొత్తం కూడా విజయోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 25 సంవత్సరాలు 25,000 మందితో యూత్తో మనం ఒక ర్యాలీ గవర్నర్ గారికి తీసుకెళ్దాం. కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. కాబట్టి యువత అందరూ కూడా ఇంకా ఇదే కాకుండా ఇవే వారు ఏదైతే అగ్మార్క్ వాళ్ళు వచ్చేసారో BS వాళ్ళు కూడా చాలా మంది ఇంకా అన్ని రకాల తేడాలను, అన్ని రకాల కల్తీలను చూపించడానికి ప్రతి వారు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి వారితో మనము ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఖర్చుతో వచ్చినాయి, మనం ఖర్చు పెడుతుంది కాదు. ప్రభుత్వాలు వాళ్ళ జీతాలు వాళ్ళు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాల ద్వారా ఏదైతే అవేర్నెస్ నేర్చుకోవాలనుకుంటున్నామో దాని అన్నిటిని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మన యొక్క భావి తరానికి నేర్పించి ఇక నుంచి అయినా మోసపోవద్దు అని మన బిడ్డలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా కలిసికట్టుగా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా షాద్నగర్లో మొట్టమొదటిసారి జర్నలిజం అనే పదంతో మనం పెట్టడం జరిగింది. కొంతమంది వచ్చారు, కొంతమంది వివిధ కారణాల వల్ల రాకపోవచ్చు. అయినా వారందరికీ కూడా నా యొక్క పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీన్ని అందరిలో పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఇంకా సమాజానికి మేలు చేసే విధంగా తయారవుతారని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవగానే మిగతా షాద్నగర్ యువత కానీ మిగతా వాళ్ళు కూడా మా అన్నయ్య దామోదర్ రెడ్డి గారు, CCI సభ్యులు కూడా, అదే గొప్ప రవీంద్ర రెడ్డి గారు కూడా అంటే చాలామంది ఓపికతో కూర్చొని దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మంచి చక్కటి టీ వచ్చింది. టీ కల్తీ మీద వాళ్ళు భయపడ్డారు, ఎందుకంటే మళ్ళీ టీ ఎవరు తాగరని ఆలోచన చెప్తున్నా. టీ పౌడర్ ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు మీరు గ్లాస్లో ప్లాస్టిక్ గ్లాస్లో పోసుకొని నీళ్లు పోసి దాంట్లో చాయ్ పత్తా వేయండి. వేస్తే అది ఎరుపు రంగు రాకపోతే ఒరిజినల్, ఎరుపు రంగు వస్తే ఇది డూప్లికేట్ అని చెప్పేసి అవసరం లేదండి. మీరు ఇది తీసుకొని ప్లాస్టిక్ది కొంచెం వాళ్ళు వాడుతున్న టీ పొడిని అందుట్లో వేయండి, టీ అయిపోతుంది. అది కావద్దు, అది అది అడల్టరేటెడ్. కాబట్టి దాన్ని మనం అందరం కూడా అది చిన్న చిన్న చిట్కాలతోనే మనం చేసుకోవాల్సిన అవసరం. ఇంకోటి మిరప పొడిలో కానీ పసుపు పొడిలో కూడా రకరకాల అదే అంటున్నా, అది మనం జాగ్రత్త టీ కంపెనీ ఒకవేళ కంపెనీ వాడి మీద కంపెనీ తెచ్చుకుంటే కంపెనీ వాడు ఉంటే కంపెనీ మీద కేసేద్దాం, తప్పులేదు. హోటల్స్ వల్ల కూడా ఇప్పుడు ఈ హోటల్లో ఛాయ్ చేసిండు, తప్పు ఈయనది కాదు వాడిని, కాబట్టి వాని మీద మనం యాక్షన్ తీసుకోవాలి. అతను రసీదు ఇవ్వడు, 10 రూపాయల టీకి మనం అడిగితే రసీదు ఇవ్వడు. అక్కడ నిలబడి మీరు హోటల్ ముందు ఆ ఫోటో తీసుకోండి, అది పెడితే కూడా మేము ఎవిడెన్స్ గా స్వీకరిస్తామని జడ్జి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కానీ దయచేసి మన అందరం కూడా వ్యక్తిగత కక్షలతో నేను కన్జ్యూమర్ కదా, నేను ఇది చేస్తా అనే ఆలోచనతో పోకుండా మనం పై అధికారులకు తెలియపరిస్తే చాలు. అదొక్కటి మనం అవేర్నెస్ చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున నాకు ఈ రోజున షాద్నగర్లో CCI కమిటీ ఫార్మేషన్ అయిన మొదటి అవేర్నెస్ కార్యక్రమాన్ని భీమిరెడ్డి గారు మన అగ్మార్క్ డిపార్ట్మెంట్ వారి చేత ఇక్కడ డిమాన్స్ట్రేషన్, దేంట్లో ఏది కల్తీ కలుపుతున్నారు, దాన్ని గృహిణి ఎలాగా ఇంటి వద్దనే చూసుకునే అవకాశాలు ఉన్నాయి, ఏ వస్తువులో ఏది కలుపుతున్నారు, తినే ఆహార పదార్థాలు అనే దాని మీద ముఖ్యంగా వాళ్ళు డిమాన్స్ట్రేషన్ చాలా చక్కగా చేశారు. వాళ్ళు ఈ బఠానీలకి కలర్ వేయటం, మళ్ళానే ఉన్న ఇవన్నీ కూడా ఇంట్లో మనం ధనియాలు కానీ అవన్నీ వాటికి కూడా కల్తీ చేసి అమ్ముతున్నారని చెప్పని మనకు వాళ్ళు, అంటే రైతు పండించిన ధాన్యం అది తీసుకొచ్చి కూడా దానికి కలర్స్ వేస్తున్నారు. ఇప్పుడే అక్కడి నుంచి వచ్చినాయండి పొలం నుంచి అని చెప్తున్నారు. ఇట్లా మనల్ని ఎలా మోసాలకు గురి చేస్తుంది ఏంటి అనే దాని మీద వాళ్ళు చక్కటి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ రోజున వారికి సభాముఖంగా CCI తరఫున
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అందుకని రేపు మనం ఈ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్స్ క్లబ్స్ అని చెప్పని ఉన్నాయి. అది కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ CCI ద్వారా ప్రతి నెల 2 కార్యక్రమాలు జరపాలి. దానికి వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది. నేను అడిగాను ఇట్లా చేయాలమ్మా అని చెప్పని, దానికి కూడా వాళ్ళు సమ్మతించారు. కనుక ముందు కూడా CCI ద్వారా మీరు కోరిన పట్టణాల్లో గ్రామాల్లో కూడా వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పని మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. మీ అందరి సహకారం వల్ల గ్రామాల్లో మోసపోతున్న వినియోగదారులని మనం చైతన్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్.